జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరకు సీక్వెల్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు పార్ట్ 2 కోలీవుడ్ స్టార్ హీరో భాగం కానున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య 2024 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. దేవర సినిమా విడుదలైన ఏడాది పూర్తి కాగా చిత్ర బృందం దేవర 2 కూడా ఉంటుందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ఏడాది మొదలైన ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉండగా దేవర 2 సినిమా ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి కొత్తగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవర 2లో ఒక కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో సింబును ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దేవర సినిమా విషయంలో కొంతమేరకు నెగిటివిటీ ఏర్పడినా వాటన్నింటినీ దేవర 2తో చెరిపేయాలనే ఉద్దేశంతోనే కథలో ప్రత్యేకించి మరీ సింబు కోసం ఒక పాత్రను డిజైన్ చేశారట కొరటాల శివ. పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమాకి సరికొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్తో పాటు మరొక హీరోయిన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని అనిరుద్ధ్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి దేవర 2 సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్న కొరటాల శివ మరి ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కించి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ వేస్తారో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో సింబు నటిస్తున్నాడని వార్తలు రావడంతో అసలే బజ్ లేని సినిమాలో సింబు ఒప్పుకోవడం ఏమిటి? వాస్తవానికి దేవర సినిమా తర్వాత సీక్వెల్ అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ కొరటాల సీక్వెల్ ప్రకటించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ కథలో ఎలాంటి మార్పులు చేస్తారు? ఇక కొరటాల శివ కథపై నమ్మకం పెట్టుకుని రంగంలోకి దిగుతున్న సెలబ్రిటీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మొత్తానికి దేవర 2 వర్కౌట్ అవుతుందా అనే రేంజ్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాపై ఇంత నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో కొరటాల వీటి నుంచి ఎలా బయటకొస్తారో చూడాలి.